వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయులు. క్రొయేషియాలో విదేశీయులు వేద మంత్రాలతో మోదీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ మీడియా కారణంగా రాష్ట్ర భవిష్యత్ మందగలిసిపోతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఇంద్రమ్మ ఇండ్ల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక వెంకటస్వామి. ఇరాన్ ఇజ్రాయెల్ నుండి తెలంగాణ వాసి యుద్ధం గురించి ప్రత్యక్ష వివరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని, ప్రతి వ్యక్తిలో నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొల్పి తనను తాను నిరూపించుకునే విధంగా ముందుకు తీసుకుపోగల శక్తి యోగాకు ఉందని, అందుకే ప్రపంచ దేశాల మేధావులందరూ కూడా యోగాను అభ్యాసం చేస్తున్నారని, యోగాపై అనేక పరిశోధనలు కూడా జరుగుతున్నాయని నగరపాలక సహాయ కమిషనర్ కేవీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బి తాండ్రపాడు నందు ది క్రేడో పాఠశాల నందు ఏర్పాటు చేసిన సామూహిక యోగాసనాల కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాల్లో నరుకుడు డైలాగ్ అయితే ఫ్లెక్సీల్లో పెట్టొచ్చా? సినిమాల్లో మనుషులు నరుకుతారని, బయట కూడా చంపుతావా? నేనేమైనా చేస్తా, మా బాబాయ్ని నరుకుతా, నువ్వెవరు అంటావా? ఏంటి ధోరణి అని సీఎం చంద్రబాబు జవాబిచ్చారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ మీడియా కారణంగా రాష్ట్ర భవిష్యత్తు మంటగలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్కు వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉంది. కార్పొరేట్ మీడియా సృష్టితో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం ఎన్టీఆర్తోనే మొదలైంది అన్నట్టు నిజాలను భూస్థాపితం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ మీడియా తాలిబాన్ ఉగ్రవాదాన్ని మరిపిస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కార్పొరేట్ మీడియా దృష్టి సారించదు. నేతలు చాతగాని అసమర్థతను ప్రశ్నించదు. ఆంధ్రప్రదేశ్ను ఆంధ్ర రాష్ట్ర పౌరులే కాపాడుకోవాలి. స్ట్రియా ప్రజా కాంగ్రెస్ నేత మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు, నందమూరి ఫ్యామిలీ లేదు వైఎస్ఆర్ కుటుంబం, ఈ చుట్టూ మొత్తం ఈ రాష్ట్ర భవిష్యత్తునంతా కూడా ఈ కార్పొరేట్ మీడియా తిప్పుతుంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా విభజన అనంతరం ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఇతర అంశాలు మీద కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకు తీసుకురావడంలో ఇక్కడ నాయకులు పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను వంచిస్తున్నాయి. వీటి మీద ఎవరు దృష్టి పెట్టకుండా సమంత విడాకులు గొడవలు, లేదంటే అసాంఘిక కార్యకలాపాలు, వీటి మీద ఎక్కువగా ఈ కార్పొరేట్ మీద మీడియా దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో సమస్యలను గాలి కుదిరేస్తుంది. అలాగే కొన్ని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేటటువంటి డిబేట్లు పెడుతున్నారు. అన్ని బూత్ డిబేట్లు. ఆ డిబేట్లకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ డిబేట్ల మూలంగా ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులకు ఉపయోగం లేదు. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు రాజకీయ పార్టీలకి మొట్టమొదట రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని మేము కోరేది మొట్టమొదటి ఒకటే, ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ కు బకాయి ఉన్నటువంటిది చాలా పెద్ద సమస్య ఉంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు, అలాగే రెవెన్యూ లోటు, అలాగే విభజన హామీల్లో అనేక ఇష్యూస్ ని మనకు బకాయి ఉన్నారు. 11 ఏళ్లు పూర్తయిపోయింది. ఏ ఒక్క విషయం మీద కూడా ఈ రోజుకి కార్పొరేట్ మీడియా స్పందన లేదు. స్పందన లేకపోగా వాళ్ళు ఇష్టానుసారం ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర విషయాల మీద కాకుండా సొంత ఎజెండా మీద, వాళ్ళ స్వప్రయోజనాల మీద, వాళ్ళ యొక్క కార్పొరేట్ ఎజెండాని మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలను గాలి కుదిరేసి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు, వాళ్ళ సొంత లాభాలకి ఇక్కడ కార్పొరేట్ మీడియాని ముందుకు నడిపించుకుంటున్నారు. మీడియా అని చెప్పుకోవాలో అర్థం కాదు, వ్యాపార మీడియా చెప్పుకోవాలో అర్థం కాదు. లేదు, కొన్ని విదేశీ శక్తులతో కలిసి ఈ కార్పొరేట్ మీడియా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా మీ కార్పొరేట్ మీడియా ముందుకు నడుస్తుందని అనాలా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకని ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి కనీస వసతులు, మౌలిక సదుపాయాలు, అలాగే పేదరికం, విద్య, వైద్యం, అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఇలా అనేక విషయాల మీద ఈ రోజు రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. ఈ రాష్ట్రానికి కావలసినటువంటి వాటి మీద హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ అవకతవకల మీద, అలాగే పార్లమెంట్ లో ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ప్రశ్నించినటువంటి ఈ ప్రధాన రాజకీయ పార్టీల మీద మీ కార్పొరేట్ మీడియా దృష్టి కేంద్రీకరించి వాళ్ళ వైఫల్యాన్ని ఈ ఆంధ్రులకు తెలియజేసే విధంగా, నిత్యం గుర్తు చేసే విధంగా మీ యొక్క మీడియా విలువల్ని ముందుకు నడిపిస్తే ప్రజల ఆశీస్సులు దక్కుతాయి. అంతేగాని నేతలు చేస్తున్నటువంటి ప్రమాదం కన్నా, నేతలు చేస్తున్నటువంటి మోసం కన్నా ఈరోజు కార్పొరేట్ మీడియా చేస్తున్నటువంటి విద్రోహమే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటాడుతుంది. తాలిబాన్ ఉగ్రవాదం కన్నా ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ మీడియా పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ప్రజా తిరుగుబాటుని మేము కోరుకుంటున్నాం. ఎవరో గొడవలు పడక్కర్లేదు, శాంతి భద్రతల సమస్యలు సృష్టించక్కర్లేదు. ఒకే ఒకటి తిరుగుబాటు అంటే ఓటుతో ఒక మంచి తిరుగుబాటు. ఈ రాష్ట్రం మనదే. అన్ని వనరులు ఉన్నటువంటి పుష్కలంగా అన్ని వనరులు ఉన్నటువంటి గొప్ప రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాంటి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసేస్తున్నారు. ఈ పాలకులు ఒకరి పక్కన చేస్తున్నారు, ఈ కార్పొరేట్ మీడియా ఒక పక్కన చేస్తున్నారు. కేవలం వాళ్ళ యొక్క కొన్ని కుటుంబాలకి మేలు చేయడం కోసం ఈ రోజు కార్పొరేట్ మీడియా సొంత లాభాపేక్ష కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతుంది. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకునేటటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఒక మెరుగైనటువంటి ప్రజా మీడియా అవసరం ఉందని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఆ ప్రజా మీడియాతోనే సమానత్వం కావచ్చు, అలాగే పేదరికమైనటువంటి సమాజం కావచ్చు, అలాగే మానవ హక్కుల సమానత్వం కావచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి వసతులన్నీ కూడా మెరుగైనటువంటి పాలన, మెరుగైనటువంటి సమాజం, భద్రత కలిగినటువంటి సమాజం, అప్పుడే
ప్రజా మీడియాతోనే సాధ్యమవుతుందని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయిన 12 మంది లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ సుక్మా జిల్లా గత 9 నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టులు సభ్యులు లొంగిబాటు అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రభుత్వం ద్వారా వచ్చే సహకారాలని అందిస్తామని అన్నారు. 12 మంది నిషేధిత సిపిఐ మాస్టర్కు సంబంధించిన డీవీసీఎం, అదేవిధంగా ఏసీఎం, అదేవిధంగా మిలిషియా క్యాడర్ 12 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 9 మంది మేల్, 3 ఫీమేల్. అంతేకాకుండా వీళ్ళ హోదాలు వచ్చేసి 2 డివిజన్ కమిటీ స్థాయి క్యాడర్ ఉన్నారు, 4 ఏరియా కమిటీ మెంబర్స్, 2 పార్టీ మెంబర్స్, 4 మిలిషియా కమిటీలో పనిచేసిన వాళ్ళు. ఈ డివిజన్ కమిటీలో కూడా పనిచేసిన వాళ్ళలో మన సౌత్ కోస్తా డివిజన్ కమిటీలో కిస్టారం ఏరియా కమిటీలో 8th ప్లాటూన్లో పనిచేసిన వాళ్ళు, అంతేకాకుండా వెస్ట్ కోస్తా డివిజన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఒక మనకు బెటాలియన్ నుంచి కూడా ఫస్ట్ బెటాలియన్లో పనిచేసే పార్టీ మెంబర్ కూడా ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతుంది. అది కాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ ఏదైతుందో దీంట్లో పనిచేసే 2 పార్టీ మెంబర్స్ కూడా ఈరోజు మొత్తం సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీళ్లకు తక్షణ సహాయం కింద 25,000 ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున. అంతేకాకుండా డివిజన్ కమిటీ మెంబర్కి 5 lakhs రివార్డింగ్, ఏరియా కమిటీ మెంబర్ 4 lakhs, పార్టీ మెంబర్స్కి 1 lakh రివార్డింగ్ ఉన్నారు. సో అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ పోలీస్ తరఫున మేము ఓపెన్ చేయించి మిగతా చెక్స్ కూడా వాళ్ళకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 మంది కాకుండా మనకు ప్రీవియస్గా ఎవరైతే ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే మనకు 294 మెంబర్స్ వివిధ హోదాలలో సరెండర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఈరోజు 4 వాళ్ళకి ఏవైతే పెండింగ్ చెక్స్ ఉన్నాయో తీసుకోవడానికి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అంతేకాకుండా తెలంగాణలో కూడా అందరూ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా అప్రమత్తమై ఉన్నాము మేమందరం కూడా. అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము. మేజర్గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద వాళ్ళకు చేయూతనిస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటివరకు చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఇనిషియల్గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి, ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము. మీరు చూసుకుంటారు, రీసెంట్గా కూడా లాస్ట్ వీక్ కూడా చెర్ల మండలంలోని 20 గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్, మల్టీపర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కావచ్చు, ఎటువంటి వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మా నుంచి సాధ్యమైనవి మేము చేస్తూ, అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీని అంతటికీ కూడా మెయిన్ రీజన్ మన తెలంగాణే కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. అది కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ వినూత్నంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు, ఆపరేషన్ చేయూత కావచ్చు, ఇవన్నీ కూడా మంచి సఫలితాలను ఇస్తుంది. అది కాకుండా రీసెంట్గా కూడా మీరు చూసారు, కరెగుట్టలో ఆపరేషన్ కావచ్చు, నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఇవన్నిటి ఒక దిక్కు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కంటే కూడా సరెండర్ మీద ఫోకస్ చేసి వాళ్ళ మీద దృష్టి పెడుతుంది. ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున కూడా మేము కోరేది ఏంటంటే, మిగతా ఎవరైతే ఇంకా అండర్ గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి సరెండర్ అవుతే మీకు రావాల్సిన రివార్డ్స్, అదేవిధంగా రిహాబిలిటేషన్ పాలసీ కింద మీకు అన్ని రకాల హెల్ప్ మేము చేయడానికి రెడీగా ఉంటాము.
అది కాకుండా ఇక్కడికి వచ్చి పార్టీ రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏదైనా అఫెన్సెస్ లాంటివి ప్లాన్ చేస్తే మాత్రం దానిపైన ఖచ్చితంగా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మావోయిస్ట్ టాప్ క్యాడర్ కావచ్చు, మిలిషియా కమిటీ మెంబర్స్ కావచ్చు, మీరందరూ కూడా ఎటువంటి సందేహము భయం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్స్ దుమ్ముగూడెం, చెర్ల కావచ్చు, ఏడుల బయారం, ఆ ఎస్ఓచ్లను కాంటాక్ట్ అవ్వండి. అది కాకపోతే జిల్లా ఎస్పీ దగ్గరికి రండి. మీకు అందరికీ కూడా తక్షణ సహాయం చేసి మీకు తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. క్రొయేషియాలో విదేశీయులు వేద మంత్రాలతో మోదీకి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం తత్సయ్యో నావృణీమహే యాతుర్యజ్ఞాయ యాతుర్యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచగం శమయతు అంతరిక్షగం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగం శుచగం శమయతు. యాం శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుచగం శమయతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాలల సంక్షేమ అభివృద్ధి హక్కుల సాధన కోసం ఎంతటి యుద్ధానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన ఆయన స్థానిక ఎస్వి నగర్లోని మారుతి నగర్లోని మాజీ మంత్రి పరసారత్నం నివాసంలో గురువారం మధ్యాహ్నం విందు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అంబేద్కర్ పూలే చిత్రానికి ఆయన పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పట్టుకురా ఏం కాదు పట్టుకురా వెరీ గుడ్. చూడు స్వామి ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయులు. ఆర్మేనియా నుంచి భారత్కి చేరుకున్న తొలి విమానం ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తత నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న కేంద్రం. అయితే ఢిల్లీ విమానాశ్రయం నుండి తమకు స్వస్థలానికి వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన భారతీయ విద్యార్థులు India में Delhi airport, Delhi international airport, but from here we have nothing. हमें reassure किया गया था हमें कश्मीर सेफली लैंड करेंगे, लेकिन यहाँ पे कोई नहीं है. जो ऑफिशियल यहाँ आए थे वो भी यहाँ नहीं है. हमें SRTC बसेस प्रोवाइड की गई है जिनमें हमें बोल रहे हैं 20 आवर्स ट्रैवल करके आप कश्मीर जाओ. हम ऑलरेडी 4 दिन से ट्रैवल कर रहे हैं. हम उस सिचुएशन में नहीं है कि हम SRTC बसेस में कश्मीर जा सकते हैं. हमें रिएश्योर किया गया था आपको सेफली पहुँचाया जाएगा आपके घरों तक, लेकिन यहाँ पे एज यू कैन सी नो वन इज हियर और हमें अबेंडन किया गया है. वी हैव नो वन टू टॉक. एंड अभी प्राइसेस टिकट्स की भी बहुत है अबव 20,000. सब सारे लोग उस चीज को अफोर्ड नहीं कर सकते. आई पर्सनली आई कांट अफोर्ड 20,000 टिकट राइट नाउ राइट हियर. सो प्लीज वी आर रिक्वेस्टिंग. हम बहुत थैंकफुल है गवर्नमेंट के, उन्होंने हमें यहाँ तक लैंड किया, लेकिन वी रिक्वेस्ट कर रहे हैं आप अपनी गवर्नमेंट से हमारे लिए कुछ कीजिए. हम किसको यहाँ बोल रहे हैं? और इन्होंने रिएश्योर किया था अगर इनने पहले ही कहा होगा कि नहीं हम
हुआ होगा तो हम कर देते थे। इन्होंने नहीं किया, इन्होंने रिएश्योर किया था, ट्वीट्स किए थे इन्होंने कि नहीं हम पहुंचाएंगे आपको घर, लेकिन इन्होंने नहीं किया कुछ भी हमारे। नो वन 90 ఏళ్ల వయసులో భార్యకు తాళి గిఫ్ట్ ఇచ్చిన ముసలి వ్యక్తి. మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ జిల్లాలో ఘటన. నివృత్తి సింధే తన భార్య శాంతాబాయితో కలిసి ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకొని పడన్పూర్ పుణ్యక్షేత్రానికి కాలినడకన వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఒక బంగారు దుకాణంలోకి వెళ్లి తన వద్ద ఉన్న 1120 రూపాయలతో తన భార్యకు మంగళసూత్రం బహుకరించాలని అనుకున్నాడు. అంత వయసులోనూ భార్యకు గిఫ్ట్ ఇవ్వాలనే ఆయన ఆలోచనను వ్యాపారి అర్థం చేసుకున్నాడు. భావోద్వేగానికి లోనై కేవలం 20 రూపాయలకు మాత్రమే మంగళసూత్రాన్ని ఇచ్చాడు. पोत घ्यायची बायकोला तुम्ही लिहून देताल का? मग आता घेतली कोणती पोत घेतली? ही नाही घेतली बर आणि ती वाटी हो बर आता याचे पैसे किती होते बाबा? पैसे का तुम्ही किती काढले? बाप भरपूर आणले हो. 1120 रुपये लय झालं. हे काय गप नाही पैसे अरे बाप तरी पहिले ते आहेत माझं पैसे आजी किती पैसे? ते 1100 1100 हे माझं या तुमचे तुम्हाला हे बी तुम्हाला हे बी तुम्हाला वेगळं आणि ही माळा तुम्हाला ही घालाची हा घालतात ना आणि हे वाटी बाबाकडून तुम्हाला बाबा द्या नाही. वाटी तुम्ही द्या बाबा तुमच्या आपल्याला वाढला द्या द्या हा, ही वाटी नाही पैसे काही हा मला तुमच्या हिशोबाने काय द्यायचे तुझ्या 1000 रुपये नको लय झाले तेवढे पैसे पांडुरंगाचा आशीर्वाद आणि तुमचा आशीर्वाद असला सरळ कल्याणच कल्याण आमचं 500 दे 500 नको अजून तुम्ही बघा मी घेतले काळजीपूर्ण 10 रुपये बाबापूर 10 रुपये आता मी जो कोण ठेवणार तुमचा आशीर्वाद आशीर्वाद ఇజ్రాయెల్ నుండి తెలంగాణ వాసి ప్రత్యక్షంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి వివరిస్తున్నాడు. బంకర్లోనికి వెళ్తే సేఫ్ జూన్ 31 వరకు ఎమర్జెన్సీ అంటున్నారు. అప్పటి వరకు తప్పదు అంటున్న ఇజ్రాయెల్లోని పనిచేస్తున్న తెలంగాణ వాసులు. హలో నమస్కారం అందరికీ. నేను సారంగధర్ను నిర్మల్ నుంచి వచ్చాను ఇజ్రాయెల్కు. నేను ఇక్కడ కేర్ గివర్ జాబ్ చేస్తాను. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇంతకుముందు అక్టోబర్ 7 టైంలో మనకు హమాస్ వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగిన ఆ వార్ కంటే ఇప్పుడు ఈ వార్ చాలా భయంకరంగా ఉంది. అంటే దాడి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది మన సైడ్ నుంచి కానీ అపోజిట్ సైడ్ నుంచి కానీ. ఇంతకుముందు వాళ్ళు వేసే మిసైల్స్ కానీ ఏవి కానీ చిన్న మోతాదు వరకే డ్యామేజ్ చేసేవి, కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే దాదాపు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఎదురుతుంది అండ్ చనిపోతున్నారు కూడా. ఇంతకుముందు ఎవరు చనిపోలేదు, ఒకళ్ళు ఇద్దరు తప్పితే. ఈసారి దాదాపు ప్రతి అటాక్ కొంతమంది చనిపోతున్నారు. సో మాకు కూడా ఎట్లా అంటే నైట్ టైంలో ఖచ్చితంగా బంకర్లకు వెళ్తున్నాము. రూమ్లలో ఉంటే మాత్రం ఇబ్బంది, ఎందుకంటే ఖచ్చితంగా మన ప్లేస్లో కానీ ఇంకా ఎక్కడ పడేది కూడా తెలియదు. రీసెంట్గా ఉన్న సండే రోజే మా పక్క స్ట్రీట్లో బాంబు పడ్డది. సో ఖచ్చితంగా నైట్ టైంలో బంకర్కి వెళ్తున్నాము. నైట్లో ఎవరికి నిద్రలు ఉండలేదు. ఇజ్రాయెల్ ఇక్కడ దాదాపు జూన్ 30 వరకు ఎమర్జెన్సీ ఉంది. సో అన్ని షాప్స్ కానీ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సో మేమైతే ప్రజెంట్ సేఫ్. ఎట్లా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్. సో డే టైంలో కానీ నైట్ టైంలో కానీ సైరన్ వచ్చినప్పుడు మాత్రం బంకర్లోకి వెళ్ళాలి. అలా వెళ్తేనే సేఫ్ ఉంటాము, వెళ్ళకుంటే మాత్రం గ్యారెంటీ లేదు. కానీ ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ మా గురించి అన్ని భద్రతాపరమైన చర్యలు అన్నీ తీసుకుంటుంది. ఎటువంటి మన ఇండియన్ ఎంబసీస్ కూడా ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళు నంబర్స్ ఇచ్చారు కాంటాక్ట్ చేయమని. సో ప్రజెంట్ అయితే అంతా ఓకే. దాదాపు మన నిర్మల్ నుంచి 200 పైన ఉంటారు మన వాళ్ళంతా. దాదాపు కన్స్ట్రక్షన్లో కానీ ఇండస్ట్రీలో కానీ కేర్ గివర్లో కానీ ఇంకా వేరే సెక్టర్లో డిఫరెంట్గా పీపుల్ వచ్చినారు ఇక్కడికి. సో నేను మాత్రం కేర్ గివర్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము సేఫ్. ఎలా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్, మిగతా అయితే కాదు. చూద్దాం ఎన్ని రోజుల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయో తెలియదు. ఎందుకంటే జూన్ 30 వరకు ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి అప్పటి వరకు యుద్ధం ఉంటే ఉండొచ్చు. యుద్ధం ఆగిపోతేనే మేము సేఫ్ ఉంటాము. యుద్ధం ఆగేంత వరకు మాత్రం ఇలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రేపు ఎలా జరుగుతుందో మాకు కూడా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కంగారుకు నిరసనగా నేడు మావోయిస్టు పార్టీ తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ములుగు ఏజెన్సీలోని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మండలాలైన వాజేడు, వెంకటాపూర్ పరిధిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా గురువారం భద్రాద్రి ఎస్పీ ఎదుట 12 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.